ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పక్క ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ తోటి ఇటు చైన్ స్నాచర్స్, ఇటు పిక్ ప్యాకెటర్స్ నుంచి, ఇటు ఈవ్ టీజర్స్ నుంచి భక్తులను రక్షించడమే కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా వాహనాలకు ఎలాంటి యాక్సిడెంట్ కూడా కాకుండా ఎప్పటికప్పుడు భక్తులకు పలు సూచనలు చేస్తూనే వాహనాల డ్రైవర్లను కూడా అత్యంత నెమ్మదిగా ముందుకు సాగిస్తూనే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుకు తరలించడంతో అయితే గణనాథులు అయితే గంగమ్మ ఒడికి వెళ్తున్నారు సౌజన్య. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ గణనాథుల క్యూ లైన్ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి గణనాథులు అత్యంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా ట్యాంక్ బండ్ వద్ద 9 క్రేన్లలో ప్రధాన క్రేన్లన్నీ కూడా పెద్ద గణనాథులకు సమయం కేటాయిస్తారు కాబట్టి ఒక్కొక్కటి నిమజ్జనం చేయడానికైతే అక్కడ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అయితే రేపు ఉదయం 10 నుంచి సుమారు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. అయితే నిమజ్జన శోభయాత్ర మాత్రము రేపు తెల్లవారి సుమారు 6 నుంచి 8 వరకు ఇక్కడ అజంజాయి మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడనైతే భద్రతా ఏర్పాట్లు భారీగా చేసినప్పటికీ కూడా భక్తులు అయితే లక్షలాదిగా ఒక్కసారిగా అటు ట్యాంక్ బండ్ వద్ద జనం తగ్గి ఇక్కడ అజంజాయి మార్కెట్ కు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా గణపతి బప్ప మౌర్య జై భో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా ఆ గణనాథులను అత్యంత ఆధ్యాత్మిక శోభయాత్రగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అజంజాయి మార్కెట్ వద్ద ఉంది. ఎటు చూసినా కూడా అన్ని ప్రధాన రహదారులు ముఖ్యంగా చార్మినార్ నుంచి అయితే వేలాది విగ్రహాలు ఇంకా తరలి వస్తున్నాయి. 2 దారులు కూడా అటు అవుటింగ్ పాసింగ్ కూడా 2 దారుల నుంచి కూడా గణనాథులను మూవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సౌజన్య. భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటికే సుమారుగా ఈ అజంజాయి మార్కెట్ ప్రాంతంలోనే 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి గణనాథులను దర్శించుకుంటున్నారు. గణనాథుల యొక్క అలంకరణలు కూడా చూసి ముందుకు తరలిస్తున్నారు. అయితే వచ్చే భక్తులు వస్తున్నారు, వెళ్లే భక్తులు వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ అవుట్ ఫ్లో అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇటు సీసీ కెమెరాల సర్వేలెన్స్ తో పాటు ఇటు సివిల్ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు అటు సిటీ